తెలంగాణ ప్రభుత్వం ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ధరణి సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులను బదిలీ చేసింది. తహసీల్దార్ ఆర్టీఓలకు అధికారులను బదలాయించారు. అయితే జిల్లా స్థాయి అధికారులు సీసీఎల్ఏలకు అధికారులను బదిలీ చేశారు. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారులు ఉంటాయనే విషయాలను ఈ మార్గదర్శకాలు వెల్లడించారు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా టీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. 11,062 పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, ఇక పీఈటీలుగా 182, ఎస్టీటీలుగా 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్టీలుగా 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు టీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల రుసుం ₹1000 ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్ఎస్ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్ గా కాంగ్రెస్ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డిని విస్మరించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో చలో పాలమూరు రంగారెడ్డి పర్యటనకు హస్తం నేతలు పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ వల్లనే పాలమూరు ఆగమైందని చల్లా వంశీచంద్రరెడ్డి ఆరోపించారు. అయితే కేసీఆర్ హయాంలో పాలమూరుకు ఒక్క చుక్క నీరు రాలేదని విమర్శించారు. ఈ మేరకు పాలమూరు ప్రజల తరపున కేసీఆర్ కు బహిరంగ లేఖను రాశారు. పాలమూరుకు కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, డిండి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పారు. కృష్ణా బేసిన్ నీళ్లు కూడా తమకు రావాల్సిన పెన్నా బేసిన్ ద్వారా ఆంధ్ర వాళ్లు నీళ్లు తరలించుకుపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో రాష్ట్రాన్ని సాధిస్తే కేసీఆర్ కుటుంబ పాలన చేశారని విమర్శించారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ విప్ ను ధిక్కరించిన 9 మంది కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ పాషాకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లేఖను రాశారు. అది ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలకు చట్టం అనుగుణంగా పార్టీ విప్ వ్యతిరేకంగా ఓటు వేసిన కౌన్సిలర్ల సభ్యత్వం రద్దవుతుందని అన్నారు. విప్ ధిక్కరించిన కౌన్సిలర్ల సభ్యత్వం రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. భారతదేశ సంస్కృతి విచ్ఛిన్నంగా దేశంలో ఎవరు ఏమతనైనా కలిసిమెలిసి ఉండే ఆచారానికి భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తుందని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. వరంగల్ ఎల్పీ కళాశాలలో ఏవైఐఎఫ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ శ్రీరాముని పేరుతో దేశంలో మత కల్లోలతో సృష్టిస్తున్న నరేంద్ర మోడీకి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ పాలన విధానాన్ని గమనిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. నారాయణఖేడ్లో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి జరగలేదని అన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలు మరోసారి బీజేపీని గెలిపించాలని ఎమ్మెల్యే కాటిపల్లి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఫిబ్రవరి 12న ఎన్నిక నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించగా అనివార్య కారణాలతో అది వాయిదా పడింది. అయితే అప్పటి నుంచి వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతుంది. మరొక వైస్ చైర్మన్ ఎన్నికకు మాజీ మంత్రి కేటీఆర్ పట్టించుకోకపోవడం, జిల్లా అధ్యక్షులు విప్పు జారీ చేసి చేతులు దులుపుకోవడంతో ఆ పార్టీ కౌన్సిలర్లలో నిరాశ నెలకొంది. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఎంపీపీ స్థానాలను పూర్తి చేయాలని నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎంపీపీగా కొనసాగుతున్న బోధ్య నాయక్ రాజీనామా చేశారు. ఎంపీపీ ఎన్నిక జరగడానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది. 8 మంది ఎంపీటీసీలకు గాను 7 మంది బీఆర్ఎస్ ఎంపీటీసీలు హాజరయ్యారు. 1 ఎంపీటీసీ గైర్ హాజరయ్యారు. లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలో పట్టణ పురోహితుడు కొత్తపల్లి భరద్వాజ శర్మ సారథ్యంలో 200 మంది వేద పండితులు రుపీతులు చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా ప్రత్యేక రుద్రాభిషేకాలు కొనసాగాయి. యాగంలో ప్రత్యేకమైన కుంకుమార్చన, శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. సిద్దిపేట వాస్తవులు రాధాకృష్ణ ఆధ్వర్యంలో భజనలు జరుగుతున్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి అతిపెద్ద అతిరుద్ర మహాయాగం అని భక్తులు తెలిపారు. ఇలాంటి యాగఫలం మహోన్నతంగా ఉంటుందని, యాగంలో పాలు పంచుకొని ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అదేవిధంగా అష్టైశ్వర్యాలతో తూతులా కలాలని యాత నిర్వాహకులు ఆకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి రాజేంద్ర నగర్ కట్టేతన్ ప్రాంతంలో బియ్యం కోతంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అతి అక్రమంగా ఓ కోతంలో బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో సివిల్ సప్లై అధికారులతో కలిసి విజిలెన్స్ అధికారులు రైస్ నిర్వహించారు. చట్టవిరుద్ధంగా ఓ కోతంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని ల్యాబ్ టెస్టింగ్ కు పంపారు. అయితే ల్యాబ్ టెస్టింగ్ లో స్పష్టత వచ్చాక కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
డ్రగ్స్ సరఫరాదారుడు సయ్యద్ అబ్బాస్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాడిసన్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో మరో అత్యున్నత నిందితులుగా పోలీసులు చేర్చారు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, A12 గా డ్రగ్స్ సప్లైర్ మిర్దా వకీత్ బేగ్ ను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. గతేడాది నుంచి వివేక్ డ్రగ్స్ కు బాన్సైనట్లు రిమాండ్ లో రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. వివేక్ క్రిస్తో సహా తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు రాడిసన్ హోటల్లోని 2 గదుల్లో డ్రగ్స్ సేకరిస్తున్నట్లు ఒప్పుకున్నారు. డ్రగ్స్ పార్టీ కోసం వివేక్ స్నేహితులను ఆహ్వానించిన వాట్సాప్ చాటింగ్ గుర్తించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. గొర్రెల కొనుగోలు కేసులో నిందితులను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. అయితే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగానికి గురయ్యాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఆవుల పంపిణీలను చీటింగ్ జరిగి పాల్పడ్డట్టు గుర్తించారు. మొత్తంగా 4 ప్రభుత్వ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు మట్టుకు క్వింటాకు 14,000 రూపాయల మద్దతు ధర దక్కడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు శాశ్వత మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. కాగా నిజామాబాద్ మార్కెట్లోని నిన్న పసుపు క్వింటాకు గరిష్టంగా 14,255 రూపాయల ధర పలికింది. ఖమ్మం జిల్లా కొంచెల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూరంపల్లి రామారావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కొంచెల గ్రామంలోని రామారావు బయట నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాటుతో దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ రామారావును ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే రామారావుపై భూమి వివాదం పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పంట పొలాల్లో భారీ ముసలి ప్రత్యక్షమైంది. వ్యవసాయ పనుల్లోకి వెళ్లిన రైతులు ముసలిని చూసి ఒక్కసారిగా హవాక్కయ్యారు. అయితే వరి పొలంలోకి దిగిన రైతులు భారీ ముసలిని చూసి ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశారు. ఉన్నట్టుండి వ్యవసాయ పొలంలో ముసలి కనిపించడంతో రైతులు పొలం పనులకు వెళ్లాలంటే చంపుతున్నారు. ఈ క్రమంలో ముసలిని చూసేందుకు గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సింగ్ హోమ్ లో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే మధు మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. 6 కాలనీకి చెందిన చుక్కాల అరవింద్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో కారు బైకు ఢీకొన్నాయి. ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రమాదంలో కారు బైక్ ఢీకొన్న ఘటనలో కారు రోడ్డు పక్కన గుంతలో పడినట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నపూర్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆడవాళ్లకు అర్ధరాత్రి స్వాతంత్ర దినానికి రాత్రి 12 గంటల తర్వాత మహిళలకు బయట ఏం పని, ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది, మనల్ని ఏమి అనొద్దని అనుకుంటున్నారే సరే వాళ్ళు ఏదో ఒకటి అనేటట్టుగా రెడీ అవుతున్నాం, ఎదుటి వాళ్ళదే తప్పనడం కాదు, మన వైపు కూడా చూసుకోవాలి కదా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి తీవ్రంగా మండిపడ్డారు. అన్నపూర్ణ వీడియోను షేర్ చేస్తూ ఆమె నటనకు అభిమానిని చెప్తూ మనం అభిమానించే వాళ్ళు ఇలా మాట్లాడుతూ తీవ్రమైన వేదన కలుగుతుందని చిన్మయి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇలాంటి దేశంలో ఆడపిల్లగా పుట్టడం నా కర్మ, ఇదొక కంట్రీ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.